మిత్రులారా, మీ అందరికీ మరొక్కసారి స్వాగతం చెప్తుంది హిందూ రేడియో. ఈ వీడియోలో మనము ఈరోజు అంటే 18 సెప్టెంబర్ 2025 రోజున నిజామాబాద్ నుండి బాసర మధ్య డబులింగ్ పనులు పరిశీలించడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం. దానిలో భాగంగా మరి ఈరోజు అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి అనేటటువంటిది తెలుసుకుందాం. ఇప్పుడు మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాం. నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి ముందుకు వెళ్తున్నాం. ఈరోజు పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటిది ఈరోజు మనం గమనిస్తాం. మరి మీకు ఇంతకుముందు వీడియోలో కొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరికొన్ని విశేషాలు తెలియచేస్తాను. మన మిత్రులు కొంతమంది మరి ఇక్కడ ఉన్నటువంటి పనుల విషయంలో ప్రశ్నలు వేస్తున్నారు. మరి అవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటిది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానని చెప్పాను. మరి ఈరోజు మీ కొరకు మరికొన్ని విశేషాలు నేను చెప్పబోతున్నాను. మిత్రులారా, గత అక్టోబర్లో జరిగినటువంటి ఎంపీలతో జిఎం సమావేశంలో అరవింద్ గారు కొన్ని ప్రశ్నలను అడగడం జరిగింది. వీటిలో ముందుగా తిరుపతి నుంచి కరీంనగర్ వచ్చేటటువంటి బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12761/62 దీన్ని తిరుపతి కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ నిజామాబాద్ వరకు దాన్ని పెంచాలని, దానికి ఇందూర్ ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయాలని చెప్పేసి పెట్టారు. పెడితే దానికి జిఎం గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఈ తిరుపతి కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ నిజామాబాద్ వరకు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. గత మీటింగ్ జైపూర్లో జరిగినటువంటి దాంట్లో ఫైనలైజ్ అయింది. కాకపోతే రైల్వే బోర్డు అప్రూవల్ ఉంది అనేటటువంటిది చెప్పారు. అదేవిధంగా పేర్లు పెట్టడం కూడా రైల్వే అధీనంలోనే ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త ఢిల్లీకి ఒక మెమో ఎక్స్ప్రెస్, ఇది నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నుండి వెయ్యాలనేటటువంటిది చెప్పడం జరిగింది. అయితే దీనికి కూడా రైల్వే బోర్డు అప్రూవల్ కావాలి అని చెప్పారు. అదేవిధంగా బోధన్ వరకు ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ ను ఎక్స్టెన్షన్ చేయాలనేటటువంటిది కూడా బోర్డు అప్రూవల్ కోసం వేచి చూస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఏదైనా కొత్త ట్రైన్ కావాలంటే రైల్వే బోర్డు పర్మిషన్ కావాలనేటటువంటి విషయం చెప్పారు. అదేవిధంగా ఈ కాజీపేట్ దాదర్ ముంబై ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ గతంలో ఉన్నది, దాన్ని పునః ప్రారంభించాలి అనేటటువంటి విషయం కోరడం జరిగింది. దీనికి కూడా వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఈ ఇంక్రీజ్ చేయడం ఆ ఫ్రీక్వెన్సీని ప్రస్తుతం సాధ్యం కాదని చెప్పారు. అదేవిధంగా తిరుపతి నిజామాబాద్ రాయలసీమది మరి ఇందాక చెప్పాను. అదేవిధంగా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, ఇది సికింద్రాబాద్ హరిద్వార్ వై నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి, మరి దీనికి కూడా రైల్వే బోర్డు నుంచి పర్మిషన్ రావాలి. కానీ ముందుగా ఈ డబ్లింగ్ వర్క్ పూర్తి అయితేనే వస్తాయి. అంటే ఈ సింగిల్ లైన్ మీద భారం ఎక్కువగా ఉందని చెప్పారు. అదేవిధంగా నిజామాబాద్ పండర్పూర్, దీన్ని కొల్లాపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు. అడిగితే ఇది సెంట్రల్ రైల్వే పరిధిలో ఉంది కాబట్టి మేమేం చేయలేమని చెప్పారు. వాళ్ళు డిసిషన్ తీసుకోవాలని. అదేవిధంగా హైదరాబాద్ అయోధ్య మధ్య నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి మీదుగా వేయాలనేటటువంటి ప్రపోజల్ పెట్టారు.
దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే రీసెంట్ గా ఈ సూరత్ కు ఒక రైలు నడుస్తుందని చెప్పారు. అదేవిధంగా ఈ డబ్లింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా మరాఠ్వాడా ఎక్స్ప్రెస్ నిజామాబాద్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలన్నారు. ఇది ధర్మవరం వరకు వస్తుంది. అయితే దీన్ని చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ టైం సరిపోదు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ముంబై నాందేడ్ రాజ్యారాణి ఎక్స్ప్రెస్ ను నిజామాబాద్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలన్నప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ కు లేదు కాబట్టి దీన్ని నిజామాబాద్ వరకు చేయడం లేదు. అయినా కూడా ఇది సెంట్రల్ రైల్వే వాళ్ళు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే డబ్లింగ్ దీని గురించి అడిగినప్పుడు కూడా వారు ఈ ప్రాజెక్టు అప్రూవల్ ఉంది, దీని ఫైనల్ లొకేషన్ సర్వే అయిన తర్వాత వస్తుందని చెప్పారు. అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ ఇది కూడా ఫైనల్ లొకేషన్ సర్వే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ రైల్వే ట్రాక్ అనేది మనం ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్నటువంటి ట్రాక్ ఇప్పుడు వేయడం జరిగింది. మనం నవిలిపేటకు సమీపంలో ఉన్నాం. ఇక్కడ చూడండి అనే అనంతగిరి రైల్వే గేట్ దాటిన తర్వాత ఇది నియర్లీ అభంగపట్నం దగ్గర ఈ రైల్వే ట్రాక్ పనులు కూడా పూర్తిగా జరిగాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మరి చివరికి ఎన్నో ఏళ్ల కళ ఈ విధంగా మనకు కనబడుతుంది. మనం ఈ భవిష్యత్తులో చూస్తామో లేదో అనుకున్నాం, అటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఈ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ఎక్కడి వరకు ఉందో మరి చూద్దాం. మరి అలాగే ఇక మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు నవిపేట్ రైల్వే స్టేషన్ కు దగ్గరగా వచ్చాం. ఇక్కడ అదేవిధంగా కరీంనగర్ కొత్త ఢిల్లీకి వయా నిజామాబాద్ బాసర్ ముద్ఖేడ్ ఆదిలాబాద్ నాగ్పూర్ నుంచి వెయ్యాలనేటటువంటి విషయం కోరారు. కోరితే ఈ చెర్లపల్లి నుంచి కట్ర వైష్ణోదేవి వయా నిజామాబాద్ ముద్ఖేడ్ ఆదిలాబాద్ ఇది కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. అది ఇంకా ఫైనల్ కాలేదు అనే మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ దీన్ని ప్రవేశపెట్టాలని కోరగా అది రైల్వే బోర్డు దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోరారు. అదేవిధంగా కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఇవి నవీపేట్, ఎడపల్లి, ఇందల్వాయ్ వీటిలో కూడా దానికి వచ్చినటువంటి జవాబు ఏంటంటే వర్క్ సర్వే ఫిజిబిలిటీ గురించి ఇంకా సర్వే కొనసాగుతుందని చెప్పారు. నవిపేట్లో, ఎడపల్లిలో ఇది శాంక్షన్ అయింది 1920లో కాస్ట్ షేరింగ్ లో. ఇది డిపిఆర్ ఇంకా రాలేదు, వస్తే రాగానే మొదలు పెడతామని చెప్పారు. ఇందల్వాయిలో కూడా ఈ సిర్నపల్లి ఈ రెండు స్టేషన్స్ మధ్య సికింద్రాబాద్ ముద్ఖేడ్ మార్గంలో ఈ డిపిఆర్ అనేటటువంటిది ప్రోగ్రెస్ లో ఉందని చెప్పారు. అదేవిధంగా రోడ్ అండర్ బ్రిడ్జెస్ డిచ్పల్లి వద్ద ఇది కూడా ఫీజిబిలిటీ స్టడీ నడుస్తుందన్నారు. అమ్మక్కపేట్ ఇబ్రహీంపట్నంలో కూడా మోర్తాడ్ దగ్గర దీని కూడా డిపిఆర్ నడుస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన అడవి మామిడిపల్లి ఇది కూడా పూర్తిగా రైల్వే వాళ్ళ నిధులతో చేపట్టబడినటువంటిది. దీనికి కూడా NHAI వాళ్ళ సహకారంతో దీన్ని పూర్తి చేసే అతి త్వరలో పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్ మామిడిపల్లి ఇదైతే బ్రిడ్జ్ మనకు పూర్తి అయిపోయింది. అదేవిధంగా మాధవ్ నగర్ ఇది కూడా 100% CRIF స్కీమ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద
సెంట్రల్ గవర్నమెంటే మనకు కేటాయించడం జరిగింది. మరి ఇది కూడా సేతు బంధన్ స్కీమ్ కింద R&B డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పారు. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో. సార్సపల్లిది ఇది కూడా ROU శాంక్షన్ అయింది. ఇది కూడా కాస్ట్ షేరింగ్ లో భాగంగా ఉంది. అదేవిధంగా జాన్కంపేట్ బోధన్ మధ్య ఈ సికింద్రాబాద్ మధ్యలో నడుస్తున్నటువంటి ఇంకొక దానికి ల్యాండ్ అప్రూవల్ కావాలని కోరడం జరిగింది. మరి అప్రోచ్ రోడ్ ఈ మోర్తాడ్ రైల్వే స్టేషన్ది, దానికి సంబంధించినటువంటి రిపేర్స్ చేపడతామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిచ్పల్లి గూడ్స్ షెడ్ గురించి అడిగినప్పుడు జానకంపేట గూడ్స్ షెడ్ కూడా తొందరగానే పూర్తవుతుంది. అక్కడ గూడ్స్ హ్యాండ్లింగ్ స్టార్ట్ అవుతుంది. డిచ్పల్లిలో కూడా గూడ్స్ హ్యాండ్లింగ్ అనేది దాదాపుగా పూర్తయినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పిట్ లైన్స్ ఏవైతే ఉండేనో వాటి గురించినటువంటి విషయాన్ని కూడా అడగడం జరిగింది. మరి అడిగితే దానికి కూడా ఇప్పట్లో ఈ ప్రపోజల్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ లేదు, చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించినటువంటి డిస్కషన్ లేదు. తర్వాత ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఇది మనకు సంబంధించినటువంటి వర్క్స్ గురించినటువంటి విషయాలు. ఇక్కడ పిట్ లైన్స్ నిజామాబాద్ స్టేషన్ లో వేయాలని అడిగినప్పుడు అక్కడ ఏమంటున్నారంటే చాలా కొద్ది ట్రైన్స్ మాత్రమే ఒరిజినేటింగ్ నిజామాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాయి కాబట్టి ఆ కొన్నిటి కోసం ఎక్కడైతే అదర్ వైపు అవతల వైపు అంటే ఇప్పుడు తిరుపతి నిజామాబాద్ ఉంటే తిరుపతిలోనే దీని మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నాందేడు, కాచిగూడ ఇటువంటి వాటిల్లో కూడా ఇది ఉంది కాబట్టి లేదని చెప్పారు. అంటే ఇది ప్రజెంట్ దీనికైతే అవసరం లేదు, కాకపోతే ఫ్యూచర్ లో అవసరాన్ని బట్టి వేస్తామని చెప్పారు. ఇది మనకు మన మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు కొన్నిటికి సమాధానంగా నేను సేకరించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి అతి కొద్ది రోజుల్లోనే నియర్ ఫ్యూచర్ మీకు మరొక పెద్ద మంచి వీడియోను ఇవ్వబోతున్నాను. దానికి నాకు ఈ రైల్వే అధికారుల నుంచి ఆహ్వానం వచ్చింది. నేను వారి యొక్క ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఈ వారంలో ఆ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని మీకు నెక్స్ట్ మండే తర్వాత తప్పకుండా ఆ వీడియోను మీ కొరకు నేను తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కిందిదేమో మనము బాసర్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యం. ఆ పైన బాక్స్ లో ఉందేమో మనం బాసర్ నుంచి రిటర్న్ వస్తున్నటువంటి రైల్వే ట్రాక్. ఇది ఫకీరాబాద్ వరకు దాదాపుగా పూర్తయింది. మీరు గమనిస్తుండవచ్చు. ఇది ఈ నవీపేట్ యువతల ఏదైతే అభంగపట్నం ఉందో ఆ ప్రాంతం నుంచి మొదలు పెడితే దాదాపు ఫకీరాబాద్ వరకు అంటే దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు మనకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి. ఇంకా స్టేషన్ లో నవీపేట్ స్టేషన్ లో ట్రాక్ వర్క్ నడుస్తుంది, మీరు చూసి ఉండొచ్చు. మరి ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. నాకు తెలిసిన వెంటనే నేను ఇన్స్పెక్షన్ కు వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే ఈ వీడియో మనందరి కోసం తీసుకొని రావడం జరిగింది. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఈ ట్రాక్ పనులు పూర్తయితే గతంలో అధికారి చెప్పినట్టు మార్చి వరకు ఈ నిజామాబాద్ మరియు అంటే నవీపేట్ బాసర మధ్యలో ఈ పనులు పూర్తవుతాయని చెప్పడం జరిగింది. ఇది ఫకీరాబాద్ రైల్వే స్టేషన్. సో ఆయన చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఈ
పనులు చూస్తుంటే చాలా వేగంగా పురోగతి కనబడుతూ ఉంది. సో మనకు అతి త్వరలో ఈ డబ్లింగ్ యోగం అనేది పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. 27లో తప్పకుండా ఈ డబ్లింగ్ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు మనకు ట్రాక్ అయిపోయింది. ట్రాక్ పని దాదాపుగా అవుతా ఉంది. అంటే మనకి ఇది ఒక 2-3 నెలల లోపల ట్రాక్ పని పూర్తయితే ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తవుతుంది. అప్పుడు నిజామాబాద్ బాసరమతిలో డబులింగ్ పనులు దాదాపుగా ఈ మార్చ్ ఏప్రిల్ వరకు పూర్తయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో మిత్రులారా, ఈ వీడియో మీకు చాలా సంతృప్తినిచ్చి ఉంటుందని, సంతోషాన్ని కలగజేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ కొరకు మరింత సమాచారంతో రాబోయే వీడియోలు సిద్ధంగా ఉంటాను. మరి మీ కొరకు రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీరందరూ కూడా ఈ వీడియోలు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే, ఎంత ఎక్కువ మంది చూస్తే అంతమందికి మన జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన కలిగి మనకు వారి తోడ్పాటును అందించడానికి మీరు సహకరించిన వారవుతారని కోరుతున్నాను. మరి మరొక వీడియోతో మీకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.